ఉదయం సెషన్లో కాలాలను గూర్చి మనం ప్రారంభించాం. మరొకసారి ఆ కాలాలేంటి, ఆ కాలాలను గూర్చిన పాఠం మార్నింగ్ సెషన్లో చెప్పాను. ఇక అటు వివరాల జోలి నేను వెళ్ళను, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం లైవ్ చూస్తున్న బిడ్డలో కొంతమంది కానీ, ఈ సెషన్లో మందిరానికి వచ్చిన బిడ్డలకు కానీ, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ కాలాలు, ఇది పూర్తిగా మాస్టర్ పీస్ కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం. చాలామంది భక్తులు కాలాలను రకరకాలుగా విభజిస్తారు. అంతగా వివరించి మీ మెదడు పాడు చేయకూడదని అర్థమయ్యే భాషలో, సరళమైన భాషలో దాన్ని విభజించి మీ ముందు ఉంచడం జరిగింది. మొట్టమొదటి కాలం ఆది నిత్యం. ఆదిలో ఉన్న నిత్యం. అది ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆది నుంచి ఉన్నది. ఆ ఆదిలో దేవుడొక్కడు మాత్రమే ఉన్నారు. దేవుడు తప్ప దేవదూతలు, మనుషులు మరెవ్వరూ లేరు. ఆ కాలాన్ని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అది ఆది నిత్యం. రెండవది దేవదూతల కాలం. మూడవది అమాయకత్వపు కాలం. నాలుగవది మనస్సాక్షి కాలం. ఐదవది ధర్మశాస్త్ర కాలం. ఆరవది మధ్యకాలం. ఏడవది కృపాకాలం. ఎనిమిదవది యేసుక్రీస్తు రెండవ రాకడ. తొమ్మిదవది శ్రమల కాలం. పదవది మహాశ్రమల కాలం. 11వది హెర్మెగదో యుద్ధం. 12వది 1000 ఏండ్ల పాలన. 13వది గోగు మాగోగు యుద్ధం. 14వది తీర్పు. 15 ఇది మిమ్మల్ని మధ్యరాత్రి నిద్రలేపడిగినా ఈ వరుస మీరు మర్చిపోకూడదు. చిన్నప్పుడు ఒకసారి మన ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గారు ఎక్కాలు చెప్పారు అనుకోండి, యేసు ప్రభు రాకడ వరకు ఇక ఆ ఎక్కాలు మనం మర్చిపోం. అట్లా మధ్యరాత్రి లేపి మిమ్మల్ని అడిగిన ఈ సీక్వెన్స్ మీ మనసులో ఉంచుకోండి. సరే, ఈ కాలాలన్నిటికీ మొట్టమొదటి కాలం ఆది కాలం లేక ఆది నిత్యం. ఈ ఆది నిత్యంలో దేవుడొక్కరే ఉండేవాళ్ళు. దైవజన్మ, మనం ఆరాధించే దేవునికి పెట్టబడిన పేరు కానీ, అసలు ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమైతే మన హృదయం మురిసిపోతుంది. ఆయన పేరు తప్ప ఇంకొక పేరు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఎత్తటానికి ఇష్టపడం. ఆమేన్ చెప్దాం అందరం గట్టిగా, ఆమేన్. రండి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథం నాతో కలిసి చెప్పండి. నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేనే వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగు చేసిన వాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. యెహోవాను నేనే. వీటన్నిటినీ కలుగు చేసిన వాడు. ఇందులో రిపీటెడ్గా ఒకే పదం పదే కనపడుతుంది, నేనే. అంతే, దట్స్ ఇట్. నేనే, నేను తప్ప. తూర్పు నుండి పడమటి వరకు మీరు వెతకండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీది ఆకాశాన్ని కలుగు చేసిన వాడును నేనే, క్రింద భూమిని కలుగు చేసిన వాడును నేనే. కంటికి కనబడే ప్రతి పదార్థం, కంటికి కనబడని ప్రతి పదార్థం, సృష్టిలో ఉన్న సమస్త సృష్టిని కలుగు చేసిన వాడును నేనే అని ప్రభు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే యెహోవా. చెప్పండి. యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు. యెహోవా అనే పేరుకు
చాలా దివ్యమైన అర్థాలు ఉన్నాయి. మెట్టుకు 2 అర్థాలు చెప్తాను. యెహోవా అనగా ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం. రెండవది యెహోవా అనగా స్వయంభవుడు అని అర్థం. చెప్పండి, మాట్లాడాలి మీరు, చెప్పాలి. యెహోవా అనే పేరుకు 2 అర్థాలు, చాలా అర్థాలు ఉన్నాయి. మెట్టుకు 2 అర్థాలు చెప్తాను. యెహోవా అనగా నంబర్ 1 స్వయంభవుడు, రెండవది ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. దైవజనమా, ఈ దేవుడైన యెహోవాను మరెవరో కలుగు చేయలేదు. మరెవరో కలుగు చేస్తే కలుగు చేసిన వాడు గొప్పవాడా, కలిగిన వాడు గొప్పవాడా? డెఫినెట్గా కలుగు చేసిన వాడు గొప్పవాడు అవుతాడు. దేవుడైన యెహోవాను ఎవ్వరూ సృష్టించలేదు, ఎవ్వరూ కలుగు చేయలేదు. ఈ సర్వ సృష్టిలో సృష్టి అనేది లేకమునిపే ఈ దేవుడు తనంతట తానే ఉన్నవాడు. ఆమెన్. తనంతట తానే ఉన్నవాడు. ఈ తనంతట తానే ఉన్న ఈ దేవుడు అప్పుడప్పుడు ప్రత్యక్షమై అప్పుడప్పుడు మాయమయ్యే దేవుడు కాదు. ఈ దేవుడు సీజనల్ దేవుడు కాదు. సోమవారం ఉండి మంగళవారం మాయమైపోయి, మంగళవారం కనపడి బుధవారం మాయమైపోయే మాయదారి దేవుడు కాదు ఈ దేవుడు. ఈ దేవుడు ఎవరంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడు. కొంతమంది నన్ను అడుగుతారు, అన్నయ్య యేసు ప్రభువుకు వారంలో ఏ రోజు ప్రార్థన చేస్తే పవర్ఫుల్గా ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఏ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు వస్తుంది అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే యేసయ్య పవరు శుక్రవారమే పనిచేస్తుంది అనుకుంటారు కొంతమంది, ఇంకొంతమంది ఆదివారమే పనిచేస్తుంది అనుకుంటారు, మరి కొంతమంది 40 రోజులు ఉంటాయిగా మన వాళ్ళకి తపస్సు కాలం, ఏమండి 40 రోజులు ఉంటాయి కదా, ఆ తపస్సు కాలంలోనే ఆయన శక్తి పనిచేస్తుంది అని అనుకుంటారు. ఈ దేవుడు వారాల దేవుడు కాదు, నెలల దేవుడు కాదు, సంవత్సరాల దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. చూడండి, సృష్టిలో ఒకానొక కాలంలో కొంతమంది దేవుళ్ళని విరాజిల్లారు. మీకు తెలుసా, గౌతమ బుద్ధుడిని దేవుడని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. ఆయనే కాదు, ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. ఇదిగో ఈయన దైవాంశ సంభూతుడు, ఈయన దేవుడు అని ఆ కాలంలో కొనియాడబడ్డారు, ఆరాధించబడ్డారు. మరి ఏం జరిగిందో తెలియదు. కొంతకాలం తర్వాత అసలు ఆ పేరే ఎరగరు. అంటే ఒక కాలంలో వాళ్ళు దేవుళ్ళుగా కనపడ్డారు. అంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ వాళ్ళను దేవుళ్ళుగా ఎవరు చేశారు? చెప్పాలి గట్టిగా. వాళ్ళు దేవుళ్ళు కాదు. సృష్టి అంతటిలో తూర్పు నుండి పడమటి వరకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు అప్పుడప్పుడు ఉండే దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా సోమవారం చేయి, మంగళవారం చేయి, బుధవారం చేయి, శుక్రవారం చేయి, శనివారం చేయి, ఆదివారం చేయి, ఏ రోజు మొరపెట్టినా నేను నీ ప్రక్కనున్నాను, సమీపంగా ఉన్నానని ప్రత్యుత్తరం ఇచ్చే మనసున్న గొప్ప దేవుడి దేవుడు. గట్టిగా ఆమెన్. సరే, దేవుడైన యెహోవా ఆది నుంచి ఉన్నాడన్నాం కదా. అసలు ఆ దేవుడు ఎలా ఉండేవాడు? బాగా వినండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం అంటూ ఉంటాం కదా. మన విశ్వాసం కూడా అదే కదా. ఆదిలో ఉన్న ఆ దేవుని యొక్క ఉనికి, ఆ దేవుడు నేటి వరకు ఎలా పనిచేస్తూ వచ్చాడో ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎలా ఉన్నాడో మనకు అర్థం కావాలంటే నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటే, నీ ప్రక్కనున్న వ్యక్తిని నువ్వు చూస్తే, ఎదుటున్న వ్యక్తి ఎలా ఉన్నాడో నీకు అర్థమైతే, నీవు ఎలా ఉన్నావో నీకు అర్థమైతే, దేవుడు ఎలా ఉన్నాడో నీకు అర్థమైద్ది. ఎందుకో తెలుసా? ఆ దేవుడు నరుణ్ణి తన పోలికలో, తన స్వరూప్యంలో, తన సారూప్యంలో దేవుడు కలుగు చేశాడు. ఎవరి పోలికను దేవుడు మనకిచ్చాడు? నాకు సమాధానం చెప్పండి. మనకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? దేవుడికి ఎన్ని తలకాయలు ఉండాలా? 10. ఎవరా మనిషి అమ్మా? మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? కాదో, ఎన్ని చేతులు ఉన్నాయి? చెక్ చేసుకొని చెప్పండి. 1, 2. మన దేవునికి ఇటొక చెయ్యి, ఇటొక చెయ్యి, ఇటొక చెయ్యి, ఇటొక చెయ్యి, మరలా ఇటొక చెయ్యి, అన్ని చేతులు లేవు. నీవెలా ఉన్నావో యాజ్ ఇట్ ఈజ్ మన పోలికలోనే దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన పోలికలో మనలను చేశాడు. అదే మాట ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ఆదికాండం
చక్కటి విలువైన విషయాలు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. నాతో కలిసి చెప్పండి. దేవుడు మన స్వరూపము చొప్పున, మరలా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. విన్నారా? ఇంకొకసారి చెప్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు అని చెప్పి అక్కడ డాష్ వచ్చింది కదా, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరులను చేయుదుము అని రాసి, దేవుని పోలిక చొప్పున ఆదామును సృజించెను అని చూస్తాను. అమ్మ, ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను, నేను ఒక్కడిని నిలబడి మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేద్దాము అని అనగలుగుతానా? నేను ఒక్కడనే ఉంటే ఏమైనావాడిని? నా పోలిక చొప్పున నా స్వరూపం చొప్పున నరులను చేస్తాను అని అనేవాడిని. ఇప్పుడు నా ప్రక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ నాకులాగా ఉండేవాళ్ళు అనుకోండి. చూడండి, మన పోలిక చొప్పున అని అన్నానంటే మన పోలిక చొప్పున అని దేవుడైన యెహోవా అన్నాడంటే, ఆ ప్రక్కెమటున్న వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ దేవుడైన యెహోవా పోలిక చొప్పునే ఉన్నారు. కాబట్టి ఆయన ప్రక్కనున్న వాళ్ళతో అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరులను చేయుదుము అంటాడు. అంటే దేవుడైన యెహోవా ఒక్కరు మాత్రమే కాదు, ఆయనతో పాటు మరొకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, 10 మందో, 50 మందో తప్పకుండా ఉండాలి. అవునా కాదా? మనము అన్నాడంటే సింగులరా ఫ్లోరలా? అబ్బో, ఇంగ్లీష్ వచ్చింది. అది చెప్పాలి. మీకు వాక్యం మీద ఆసక్తి రావటానికి మధ్య మధ్యలో అట్లాంటి కారం మిరియాలు జల్లుతూ ఉంటానమ్మా, అంతకు మించేం లేదు. రైట్, చెప్పండి. సింగులరా ఫ్లోరలా? డెఫినెట్గా అది ఫ్లోరల్. మనము అన్నాడంటే అక్కడ దేవుడైన యెహోవాని పోలిన వారు మరొకిద్దరైనా అయి ఉండాలి, ముగ్గురైనా అయి ఉండాలి, నలుగురైనా అయి ఉండాలి, లేదా 10 మంది అయినా అయి ఉండాలి, 100 మంది అయినా అయి ఉండాలి. అందుకనే మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున అని రాశాడు. ఎస్, మన దేవుడు చూడండి, మనము అన్నాడంటే అక్కడ కొందరున్నారు. ఉదయం మనం విన్నాం, దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు అర్థం కావాలంటే సృష్టించబడిన ప్రతి పదార్థాన్ని తేటగా పరిశీలన చేయుట ద్వారా దేవుడు ఎట్టివారో, దేవుని యొక్క నిత్యశక్తిని, దైవత్వాన్ని మనం తెలుసుకోగలమని రోమాపత్రికలో పౌలు గారు చెప్తాడు. నాతో కలిసి చెప్పండి. దేవుని యొక్క నిత్యశక్తి, మరోసారి దైవత్వము, నిత్యశక్తి, దైవత్వము సృజించబడిన వాటిని పరిశీలనగా పరిశీలనగా చూచుకొనుట ద్వారా దేవుడు ఎట్టివాడో మనం తెలుసుకోగలం. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటారు అనేది మనకు తెలియాలంటే, ఆయన ఒక్కళ్ళ, ఇద్దరా, 30 మందా, 300 మందా తెలియాలంటే ఎవరినో చూడొద్దు, నిన్ను నువ్వు చూసుకో. ఎందుకు? నీ పోలిక, నీ స్వరూపము దేవునిది గనక. ప్రతి మనిషిని 3 భాగాలుగా విభజిస్తారు. ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. చెప్పాలి. శరీరము, ప్రాణము, ఆత్మ. ఎన్ని భాగాలు ఉన్నాయి మన లోపట? ఈ 3 వేరువేరా? 3 ఒకటేనా అమ్మా? శరీరము, ఆత్మ, ప్రాణము 3 ఒకే చోట ఒకే వ్యక్తి లోపట ఉన్నట్లు కూడా దేవునిలో కూడా 3 నిక్షిప్తమై ఉన్నారు. వాళ్ళు త్రిమూర్తులు కాదు, త్రియేకమై ఉన్నారు. సరే, మనిషిని ప్రక్కన పెడదాం. అమ్మ, గుడ్డు తెలుసు కదా? గుడ్డు జీవోడి కాదు, చెప్పండి. ఎగ్గ అక్క తెలుసు కదా? గుడ్డు తిన్నారు కదా? ఉదయం చెప్పే కదా, గుడ్డేం కర్మ, దాని తల్లిని కూడా వదిలిపెట్టలా మనం కదా. గుడ్డు తిన్నాం కదా. గుడ్డు 3 భాగాలు ఉంటుంది. చెప్పండి.
పెంకు, పచ్చసొన, తెల్లసొన. ఎన్ని భాగాలు దానిలో కనపడినాయి చెప్పండి? సరే, దాన్ని వదిలిపెట్టండి. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళల్లో కూడా 3 భాగాలు చూస్తాం. చెప్పండి మీకు తెలిసి. ఒరే నాయన, మీరు అంత సీరియస్గా చూస్తే అట్లా మాట్లాడుకుంటా ఉంటేనే ఇది అర్థమైద్ది. నీళ్ళు 3 భాగాలు చెప్పండి. ఏంటి? ఓహో, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళ? కాదురా తమ్ముడా. నీళ్ళు ద్రవరూపకంగా కనపడతాయి, ఒకటి. రెండోది, దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అదే నీళ్ళు స్టవ్ మీద పెడితే ఇది 3 ఫార్మ్స్. వాటర్ ఎప్పుడైనా 3 ఫార్మ్స్లో ఉంటాయి. నంబర్ 1 నీళ్ళు ద్రవరూపకం. ఫ్రిడ్జ్లో పెడితే, స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే వాయువు అయిపోతుంది. అంటే వాయు రూపం, ద్రవరూపకం, ఘన పదార్థం. 3 రూపాల్లో నీళ్లు చూస్తాం. దాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సృజించబడిన వాటిని తేటగా పరిశీలన చేయటం ద్వారా దేవుని దైవత్వం మనకు అర్థమవుతుంది. గట్టిగా చెప్తాం ఆమేన్. సో దేవుడు కూడా డెఫినెట్గా అక్కడ దాకెందుకు, ప్రత్యక్ష గుడారం ఉంది కదా, ప్రాకారము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఎన్ని భాగాలు? ఎందుకు 3 భాగాలు ఉన్నాయంటే విచిత్రం విచిత్రం విచిత్రం. ప్రాకారములో యేసుక్రీస్తును చూస్తాం, పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుని చూస్తాం, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడైన యెహోవాను మనం చూస్తాం. చప్పలు కొట్టి ఆయనకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. సరే, ఇంకా అర్థం కావాలంటే సూర్యుని చూసారా? సూర్యుని చూశారు కదా. సూర్యుడు ఆయన అక్కడి నుంచి కదలడం, కదిలేడా భూమి శ్మశానం అయిపోయినట్లు లెక్కే, కదలడు సూర్యుడు. ఆ సూర్యుడు ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. కీర్తనకర్త అంటాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. అక్కడున్న సూర్యుని దగ్గర నుంచి భూమి మీద ఏం పడతాయి? దాన్ని ఏమంటారు? వెలుగు. చెప్పండి, వెలుగెవరు? ఇంకెవరు? వెలుగెవరు? ఆ వెలుగే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మళ్ళీ నడిపించాడు. సరే, ఆ వెలుగు, సూర్యునిలో నుంచి వెలుగు పుట్టుకొని వస్తూ ఉంటే ఆ వెలుగు దగ్గర అట్లాగే నిలవబడ్డాం అనుకోండి, ఇప్పుడు ఒంట్లో నుంచి ఏం పుట్టుకొస్తుంది? ఆ వేడే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమా, ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ 3 కలిసి ఉంటేనే మనిషి డెఫినెట్గా. ఒకవేళ చూడండి చూడండి చూడండి, ఆ వ్యక్తి లోపటి నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అంటే చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి శరీరం అక్కడే ఉంటుంది. మనం కాస్త పెద్దవాళ్ళం అందరం ఏడుస్తా, అయ్యో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా, అయ్యో మాకు అన్యాయం చేసావా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని మనం ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లోడు అక్కడికి వచ్చి అంటాడు, అంకుల్ మనల్ని వదిలిపెట్టి పోవటం ఏంటి, ఇక్కడే ఉన్నాడు కదా, బాడీ ఉందా లేదా, శరీరం ఉందా లేదా, అంతకు మునుపున్న కళ్ళు ఉన్నాయా లేవా, కాళ్ళు ఉన్నాయా లేవా, చేతులు ఉన్నాయా లేవా, తలకాయ ఉందా లేదా, చెప్పాలి. మరి అవన్నీ ఉండగా ఏమంటాం? వెళ్ళిపోయాడు అంటాం. మనిషి దగ్గరకు వచ్చేసరికి శరీరము, ఆత్మ, ప్రాణము కలిసి ఉంటేనే మనిషిగా పిలువబడతాడు. ఒకవేళ శరీరము, ప్రాణం వేరైపోయి మధ్యరాత్రి పూట ఆత్మ ఒక్కటే మన వాకిడి దగ్గరికి వచ్చి నిలవబడి, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని ఆత్మ నిలవబడి అడిగిందనుకో, ఒకవేళ చనిపోయిన మన నాయనమ్మో, చనిపోయిన మన తాతో ఆయన ఆత్మ వచ్చి వాకిడి దగ్గర నిలవబడి ప్రైజ్ ది లార్డ్ అమ్మా అని అందనుకోండి, బతికున్న మనం చచ్చిపోతాం. అయితే ఒకటి ఏంటంటే, మనిషిలో నుండి ప్రాణము, శరీరము, ఆత్మ వేరు కాలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఈ 3 కలిసి ఉండగలవు, ఈ 3 వేరుగా ఉండగలవు. ఎందుకు? బైబిల్లో ఒక మాట రాసింది, దేవుడట నరుణ్ణి తనకంటే కొంచెం తక్కువ అనిగా చేశాడట. విన్నారు ఈ మాట? అంటే మన పోలిక దేవుని పోలికే, దేవుని స్వరూపమే. కానీ మనల్ని సృజించేటప్పుడు దేవుని కంటే దేవుని కంటే పెద్దగా చెప్పాలి, దేవుని కంటే కొంచెం
తక్కువనిగా చేశారు. వారు ముగ్గురు కలిసి ఉండగలరు, ముగ్గురు వేరువేరుగా పనిచేయగలరు. అదే త్రిత్వంలో ఉన్న మహా గొప్ప మహిమ కలిగిన కార్యం. ప్రైజ్ ది లార్డ్. అయితే మెట్టుకు ఇక్కడ ఆగుదాం. వాళ్ళు త్రిత్వం అని చెప్పడానికి వెంటనే మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఇప్పుడు కొన్ని ఆధారాలు చూపించాం కదా. మనల్ని చూసుకున్నప్పుడు ప్రాణ, ఆత్మ, శరీరం. కోడిగుడ్డును చూసినప్పుడు తెల్ల సొన్న, పచ్చ సొన్న, దాని మీద ఉన్న పెంకు. నీళ్లను చూసినప్పుడు ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం చూసాం కదా. సో ఈ చూడటాన్ని బట్టి ఒకవేళ దేవుడు త్రియేకమై ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. వాటిని బట్టి కాకుండా దేవుని యొక్క దైవత్వం ప్రజలకు దేవుని యొక్క దైవత్వం ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగే 2 అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ అధ్యాయాలు గనక ఒక క్రైస్తవుడు సరిగ్గా చదివితే దేవుని యొక్క దైవత్వం ఇట్టే మనకు అర్థమవుతుంది. ఆ అధ్యాయాలు ఏంటో తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. ఈ అధ్యాయాలు విశదీకరించి చదివిస్తే దేవుడు ఎట్టివాడో మనకు అర్థమవుతుంది. చూడండి ఆ మాటలు. ఆదికాండం అందరూ చూడాలి. 18వ అధ్యాయం. తమ్ముడు జార్జ్, మీరు నిలబడండి ముగ్గురు. ఇజ్రాయేలా, మీ నాన్న పేరు అబ్రాం కదా, నువ్వు ఇట్రా, ఇట్రండి. మీరు ఎట్లా ఉండండి తమ్ముడు, మీరు ముగ్గురు. 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. తమ్ముడు త్వరగా అందరూ చూడాలి. బహు విలువైన మాటలు. మీరు మనసు పెట్టి వింటేనే అది అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయును గాక. చెప్దాం ఆమేన్. ఓకే, చూడండి, నాతో కలిసి చెప్పండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉండెను. అయ్యా ఈడ కూర్చో, నువ్వు కూర్చొని నిద్రపోయేవుగాక, అడు తిరుగు, ఇట్రా. ఈయన అబ్రాం గారు, వీళ్ళ నాన్నగారి పేరు అబ్రాం, అందుకని ఇజ్రాయేల్. ఈ అబ్రాము ఎండవేళ అబ్రాం అట్ట కూర్చొని ఉన్నాడు. రసన్నోడా మోకరించు. ఈడు మనోడు భోజనానికి కూర్చున్నాడు. రైట్, అట్లా చెట్టు దగ్గర కూర్చున్నాడు. సింధూర వనంలో ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు అబ్రామయ్య. వాళ్ళకి ఆ మార్గం గుండా ఎవరైనా బాటసారులు వస్తారేమో ఆతిథ్యం ఇటు వాళ్ళకున్న అలవాటు. సరే, వాటి కూర్చున్న వివరణ కాదు, కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా అతనికి కనబడెను. మీరు ముగ్గురు రండి, అట్నుంచి రండి మెల్లిగా. మైకి తీసుకో తమ్ముడా, కాట్లేసి తీసుకో. యెహోవా అతనికి కనబడాను. ఎట్లా కనపడ్డాడు యెహోవా? ఆ వచనాలు అక్కడ ఉండండి. ఒకళ్ళు కాదు నాయన, ముగ్గురు పక్కన ఉండండి. చూడండి, కన్నులెత్తి చూచినప్పుడు, కన్నులెత్తి చూడు నాయన, నువ్వు తలకాయ తర్వాత దించుదుకొని కన్నులెత్తి చూడు. చూడండి, నిదానించి చూస్తున్నాడు. కన్నులెత్తి అట్లా చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ కన్నులెత్తి అట్లా చూస్తున్నాడు. ఎవరు కనపడ్డారట? అక్కడ కింద వివరణిస్తాడు. కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవు. పైనేమో యెహోవా అన్నాడు, ఇక్కడేమో ఇక్కడేమో ముగ్గురు మనుషులు అన్నాడు. ఆ మనుషులే ముగ్గురు మనుషులు. అంటే ఎందుకు మనుషులు అన్నాడు తెలుసా? దేవుడిగా దిగొస్తే, సూర్యుడు ఆకాశం నుంచి భూమి మీదకి దిగొస్తే గడ్డి కూడా ఇకొండదు, మొత్తం కాలిపోతుంది. దేవుడు తన మహిమనంతా విడిచిపెట్టి ఆ స్థలంలోకి, అబ్రహాము చూడగలిగినంత వెలుగులోకే, అంటే ఒక మానవుడు ఎలా ఉంటాడో ఆ పోలికను ధరించి దేవుడైన యెహోవా వచ్చాడు. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు ఎంతమంది కనపడ్డారట? చెప్పాలి. నాతో కలిసి చెప్పండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడిరి. అతడు వారిని చూచి గుడారము నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి
నేల మట్టుకు వంగి వెళ్ళరని. వంగు, పర్లేదు వంగు. నేల మట్టుకు వంగి. ఒక్కళ్ళ ముందే వంగాడని రాసుందా, ముగ్గురు ముందు వంగారని రాసుందా? వారి ముందు. చూడాలి అక్కడ మాట, 2వ వచనం ముగింపు. నేల మట్టుకు వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. యెహోవాని ఎదుర్కోవటానికని ఉందా, వారిని ఎదుర్కోవటానికని ఉందా? కొంతమంది దీనికి ఏం చెప్తారంటే, సరే 3వ వచనం చూచిన. ప్రభువా, ఆగండి ఇక్కడ. యెహోవాను చూశాడు. ఎంతమంది మనుషులు కనపడ్డారు? 3 మనుషులు కనపడ్డారు. 3వ వచనంలో పిలిచేటప్పుడు వాస్తవంగా అక్కడ అనాలి, ప్రభువులారా అనాలి. విన్నారా ఈ మాట? ఏమనాలి? ప్రభువులారా అన్నాడు, అనాల. ప్రభువులారా అనకుండా ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ముగ్గురే కానీ ఆ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఇది త్రిత్వంలో ఉన్నటువంటి మర్మం. చూసి అంటాడు, చూడండి అక్కడ ప్రభువా అన్నాడు. వాస్తవంగా వాళ్ళు ముగ్గురు వేరువేరుగా వేరువేరు అనిపిస్తే, ఆ ముగ్గురు వేరువేరు అయితే డెఫినెట్గా ఈ మాట అనాలి, ప్రభువులారా అనాలి. ప్రభువులారా అనకుండా ప్రభువా అంటున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారంటే, వచ్చిన ముగ్గురులో ఒక్క ఆయనే దేవుడైన యెహోవా, తతిమ 2 దేవదూతలు అంటారు. ఇది కాదు అని చెప్పడానికి మీరు శ్రద్ధగా ప్రతి మాట పిన్ పాయింట్గా పట్టుకోండి, తర్వాత దానికి మీకు వివరణ వస్తుంది. కొంతమంది చెప్పే మాట ఏంటంటే, లేదు దేవుడైన యెహోవా ఒక్కడే. అబ్రహాము సాగిలపడింది మాత్రం అబ్రహాము ఎదుటే సాగిలపడ్డాడు. తతిమ 2 వాళ్ళు దేవదూతలు అంటారు. నిజమే, దేవదూతలే. కానీ ఆ దేవదూతలు ఏమై ఉన్నారో 19వ అధ్యాయంలో నిర్గమకాండంలో దానికి వివరణ ఇస్తాను. రైట్, ఎంతవరకు మీకు అర్థమైంది కదా? ప్రభు అన్నాడా, ప్రభువులారా అన్నారా? పెద్దగా చెప్పండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న యొడల ఇప్పుడు ఇజ్రాయేలు అడుగు వాళ్ళని, నీ దాసుని దాటిపోవద్దు. రే బతువులు అడుగున్నా ఆయన, దాటిపోవద్దు. ఎందుకు? వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు? చుట్టమా? చెప్పాలి. అబ్బా, నేనంట ఎట్లాంటిది ఒక్కటి మన జీవితంలో జరిగితే ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదండి, నా ఇంటిని దాటిపోవద్దయ్యా అని చెప్పి 4వ వచనంలో అంటాడు. 4, కొంచెం ఆహారం కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. రైట్, 5వ వచనం కింద మాట ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అని చెప్తే, అప్పుడు అక్కడ అన్నమాట, వారు నీవు చెప్పినట్లు చేయుమని అబ్రహాముతో చెప్పిరి. వాళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారు? వారు అన్నాడు. వారంటే ఎవరు? వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఏ మాట వచ్చింది? చెప్పాలండి. వారు అంటే ముగ్గురు మాట్లాడుతున్నారు. ఏమని? నీవు చెప్పినట్లు చేయి. అబ్రహమా, భోజనం పెడతావా? వై నాట్. నీళ్ళు ఇస్తావా? వై నాట్. కాళ్ళు కడుక్కోమంటావా? వై నాట్. ఈరోజు నీ ఇంట్లో ఆతిథ్యం తీసుకోమంటావా? వై నాట్. నువ్వు చెప్పినట్లే కానీ అని వారు మాట్లాడారు. వారు మాట్లాడారంటే ఆ ముగ్గురిది ఒకే స్థాయి, ఒకే అంతస్తు, ఒకే అధికారం ఉంది. నా మాట అర్థమైందా? ఒకే స్థాయి, ఒకే అధికారం. చిన్నది మైక్ మీద అదే చూడండి. అన్నారు. ఆయన నువ్వు చెప్పినట్లే కానియండి అని అన్నారు అని రాయబడలేదు. అక్కడ రాయబడిన మాట వారు నీవు చెప్పినట్లే కాని. అంటే ముగ్గురు నుంచి ఆ మాట వచ్చింది అంటే ఒక మాట చెప్తాను. నేను ఇశ్రాయేలు రాజు, ముగ్గురు మీ ఇంటికి వచ్చావు అనుకోండి. అన్నా
భోజనం చేసి వెళ్ళండి అన్న, ఒక ముద్దన్నం చేసి వెళ్ళండి అన్న అని అన్నారనుకోండి, నేను సమాధానం చెప్తున్నా, నాతో పాటు వాళ్ళిద్దరు కూడా చెప్తారా? అసలు వాళ్ళని అడుగుదాం ముందు, మిమ్మల్ని అడగటం ఏంటి? అమ్మో అన్న ఉన్నాడు అన్న మాట్లాడతారు. ఉండాలా ఉండకూడదా? భోజనం చేయాలా చేయకూడదా? చెప్పాలి. భోజనం చేయాలా చేయకూడదా? అమ్మో అది అన్న చెప్పాలా, మనం ఎట్లా చెప్తాం అని సైలెంట్గా ఉంటారా లేదా? మీరు చెప్తాం కదా, రాజుని అడుగుదాం. రాజు సైలెంట్గా ఉంటావా చెప్తావా? భోజనం చేసి వెళ్తావని చెప్తావా? అరే మాంసం ఉంది, అరే చెప్పరా? ఎందుకు చెప్పండి? అమ్మో పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళ ముందు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు పెద్దోడు దేవుడైన యెహోవా కదా, ఆయన దేవుడైన యెహోవా కదా, మరి ఆయన ఉన్నప్పుడు ఈ దేవదూతలు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు ఇంట్లో ఈ కాలంలోనంటే ప్రతి ఒక్కళ్ళు పెద్దోళ్ళే. ఒకప్పుడు ఇంట్లో ఎవరైనా మాట్లాడాల్సి వస్తే మొట్టమొదటి ఎవరు మాట్లాడేవాళ్ళమ్మా? ఇప్పుడు ఎవడు ఆడే పెద్ద. సరే, ఆ కాలంలో మాత్రం ఇంట్లో పెద్ద ఎవరు వాళ్ళే మాట్లాడేవాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ముగ్గురు మాట్లాడారంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ ముగ్గురి క్యాటర్, స్థాయి, అంతస్తు, అధికారం, శక్తి సమానమని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయినా గౌరవార్థం నిమిత్తం వారు అనే పదం వాడబడింది అని కొంతమంది అంటారు. ఎందుకు నేను నీకు మీ వివరణ ఇస్తున్నానంటే, వేరే ఏ డినామినేషన్ని మనం విమర్శించొద్దు. వాటి పేర్లు నేను చెప్పకుండా మీ విశ్వాసం స్థిరంగా ఈయన త్రియేక దేవుడు, త్రియేక దేవుని ఆరాధన అని నిరంతరం మనం ఆరాధించాలని మీ గుండెల్లో ముద్ర వేయటానికి నేను ఇలా చెప్తున్నాను. లేకపోతే అసలు అది నేను టచ్ చేయను. కొంతమంది ఏమంటారంటే, అయ్యా వాళ్ళిద్దరు దేవదూతలే, ఈయన మాత్రం దేవుడైన యెహోవా అని మాట్లాడతారు. వీరు దేవదూతలు కాదు, దేవదూతలని రాయబడింది, కానీ వాస్తవంగా ఈ దేవదూతలు ఏమై ఉన్నారో దాని వివరణ చెప్తాను. రైట్, అయిపోయింది కదా. సరే, అబ్రహాము దగ్గర భోజనం చేశారు, ఆతిథ్యం తీసుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. 18వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు, అలాగే 33వ వచనం. నేను చెప్పిన పాయింట్స్ చిన్న అట్లా రెడీ చేసి పెట్టు. 20వ వచనం 22వ వచనం, 20వ వచనం నుంచి 22వ వచనం వరకు, అలాగే 33వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి వారి యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని యొడల నేను తెలుసుకొందునని. 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 19వ అధ్యాయం 1వ వచనం. రైట్. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ, రైట్, కొంచెం మీరు కన్ఫ్యూజన్ కావద్దు, మరలా నా వైపు చూడండి. ఇక్కడ ఏమని రాస్తుంది? ఆ ఇద్దరు. ఏ ఇద్దరు దేవదూతలు? మరలా ఆ ఇద్దరు దేవతలు అంటే అట్టగమ్మ. ఏ ఇద్దరు దేవదూతలు? అక్కడ రాసి ఉంటుంది కదా. ఎక్కడ? 18వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు. దేవుడు అంటాడు, అబ్రహామా, సొదొమను గూర్చిన మొర 18:20, సొదొమను గూర్చిన మొర నా సన్నిధికి చేరింది. నిజంగా ఆ స్థలంలో అలా జరిగిందో లేదో నేను తెలుసుకోవటానికి నేను సొదొమకు వెళ్ళి విచారిస్తా. అలా జరిగిందో లేదో తమ్ముడు 18:20 నేను అక్కడికి వెళ్ళి నేను గమనిస్తా, విచారించి తెలుసుకుంటా. నేను సొదొమకు వెళతాను అని దేవుడైన యెహోవా అన్నాడు.
ఇది 20-21 వచనాల్లో రాసి ఉంది. 22వ వచనంలో నెక్స్ట్ వర్స్ ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. ఎవరు సొదొమకు వెళ్తానని చెప్పారు? దేవుడైన యెహోవా వెళ్తానన్నాడు. ఇక్కడ వెళ్ళింది ఎవరు? అంటే ఆ మనుషులు ఎవరై ఉండొచ్చు? సరే, అది తర్వాత. ఆ మనుషులు ఎవరై ఉండొచ్చు? నిశ్చయముగా దేవుడైన యెహోవా అయి ఉండొచ్చు. నేనంట దేవుడైన యెహోవా ఇద్దరు మనుషులు అని రాస్తే, మరి 33వ వచనంలో ఏమని రాసింది? అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో ఉండెను. అబ్రహాముతో దేవుడైన యెహోవా చాలించటం ముగించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహామేమో తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే వచ్చింది ఎంతమంది? ముగ్గురులో తండ్రి అయిన దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? తతిమా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అయితే సొదొమకు వెళ్ళిన ఇద్దరిని గూర్చి 19వ అధ్యాయంలో విచిత్రమైన పదాన్ని వాడతాడు. ఏంటి? ఆ ఇద్దరు దేవదూతలు. సో దీన్ని బట్టి చాలామంది అంటారు, ఏమంటారంటే వచ్చిన ఆయన ఒక ఆయన దేవుడైన యెహోవా, తతిమా ఇద్దరు. నేనంట వారు దేవదూతలు కానే కాదు. వాళ్ళిద్దరు ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారు, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ముగ్గురు వేరైపోయారు. ఎందుకు వేరైపోయారు? మనిషి దగ్గరకు వచ్చేసరికి ప్రాణాత్మ శరీరాలు వేరు కాలేవు. దేవుని దగ్గరకు వచ్చేసరికి వేరుగా ఉండగలడు, ఒకే వ్యక్తిగా ఉండగలడు. అది దైవత్వంలో ఉన్న గొప్ప దివ్యమైన శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడిగా కనపడగలడు, ఒక్కడిగా కనపడగలడు, ముగ్గురుగా వేరుగా ఉండి కనపడగలరు, కార్యం చేయగలరు. ఇది త్రిత్వంలో ఉన్నటువంటి మర్మం. అలాగని ముగ్గురు అనుకునేరుగాక, అంటే ముగ్గురు త్రిమూర్తులు అనుకుంటా, ఈయనొక ఆయన, ఆయన ఒక ఆయన, ఈయనొక ఆయన అనుకునేరుగాక. ప్రాణాత్మ శరీరాలు ఎలా కలిసి ఉన్నాయో త్రిత్వదేవుడు కూడా ఏకమై ఉన్నాడు. చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. వీళ్ళు దేవదూతలు కాదు అని చెప్పడానికి రూఢి అయిన ఆధారాలు, బలమైన ఆధారాలు చెప్తాను. నేనంట దేవదూతలు ఆరాధనను అంగీకరిస్తాయా? అరే చాలాసార్లు చెప్పారా తల్లి, పెద్దగా చెప్పాలి మీరు. దేవదూతలు ఆరాధనను అంగీకరిస్తాయా? బైబిల్లో ఎక్కడైనా దేవదూతలను ఆరాధన చేస్తూ ఉంటే మీరు అక్కడ దాకెందుకు? ప్రకటన గ్రంథంలో అపోస్తులుడైన యోహాను దేవదూతకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే, సుమీ నేను నీతోటి సహదాసుడను, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి అని దూత అందా లేదా? చెప్పాలి గట్టిగా. అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే దేవదూతలు ఆరాధనను అంగీకరించరు, ఆరాధనకు యోగ్యులు కాదు. ఇంకొక మాట చెప్పమంటారా? నేను కూడా ఆరాధన పొందుకోవాలన్న ఆలోచన దేవదూతకు రావటాన్ని బట్టి అది దయ్యం అయిపోయింది. అది మనసులో ఉంచుకొని ఇక ఏ దేవదూత కూడా పొరపాటున మాకు ఆరాధన వద్దయ్యా, ఆరాధనకు యోగ్యుడు దేవుడొక్కడు మాత్రమే, స్తుతికి యోగ్యుడు దేవుడొక్కడు మాత్రమే, స్తుతి ప్రశంసనీయుడు దేవుడొక్కడు మాత్రమేనని దేవదూతలు పొరపాటున ఆరాధనను అంగీకరించో. ఎందుకు చెప్పండి? ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర చూశారు? అదే మన మేనమామ ఉన్నాడు కదా, లూసిఫర్ గారి దగ్గర ఈ దేవదూతలు చూశారు. అమ్మో మనం ఏమాత్రం ఆరాధన, మనం కూడా కాస్త ఇట్లా ఆరాధించబడితే ఆ కిక్కే వేరయ్యా అని అనుకున్నామా, మనం కూడా దెయ్యాలం అయిపోతాం. ఆ భయం వాటికి ఉంది. సో దేవదూతలు ఆరాధనను అంగీకరించు. ఎవరైనా ఆరాధిస్తే సున్నితంగా తిరస్కరిస్తే. ఇక్కడేం జరిగిందో చూడండి. 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తమ్ముడు నాతో కలిసి చెప్పండి. ఆ సాయంకాలమందు ఇజ్రాయేలా నువ్వు వచ్చే, నీకు విమోచన కలిగింది. దేవుడైన యెహోవా నువ్వు పరలోకానికి వెళ్ళేసేయ్యా అడగొచ్చు. ఇప్పుడు మళ్ళీ నీది లోతు క్యారెక్టర్ రా. రైట్. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. ఇందాక కూర్చో, ఇందాక ఆసనమే నాయన. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసెను. సాష్టాంగ నమస్కారానికి యోగ్యులు దేవదూతలా దేవుడా? ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తే ఒకవేళ దేవదూతలైతే వద్దు సుమి,
అమ్మో, ఎట్లాంటి కార్యం జరగటాన్ని బట్టే మా ఓడి బతుకు అన్యాయం అయిపోయింది, మా బతుకు అన్యాయం చేయొద్దు, నీకు ఒక దండం లేలోత అనేవాళ్ళు. అయితే సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉంటే దేవదూతలు అంగీకరించారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగాయి చూడండి. ఆ తర్వాత చెప్తాను. 19వ అధ్యాయం 23వ వచనం నుంచి 21వ వచనం నుంచి 24వ వచనం వరకు బహు ఖరీదైన మాటలు ఇక్కడ రాబోతున్నాయి. నాతో కలిసి 17వ వచనం నుంచి 17వ వచనం నుంచి 16కి వెళ్ళిపో. నా వైపు చూడండి. 17 నా వైపు చూడండి. అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. మరలా ఆ వివరణ అంతా ఇస్తే అసలు మ్యాటర్ మిస్ అయిపోద్ది. ఇప్పుడు లోతును సొదొమ నుంచి బయటకు తీసుకురావాలని ఆ ఇద్దరు దేవదూతలు ప్రయత్నం చేస్తున్నారు. 18వ అధ్యాయంలోనేమో ఇద్దరు మనుషులని రాసింది, 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఇద్దరు దూతలని రాసింది. రైట్. ఆ ఇద్దరు దూతలు ఏం చేస్తున్నారంటే, లోత నువ్వు త్వరగా బయటికి రా అని అంటే లోతు తడువు చేస్తున్నాడు. తడువు చేస్తుంటుండగా 17వ అధ్యాయంలో చూడండి. 17వ అధ్యాయం, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, వెలుపలికి తీసుకురా, ఇజ్రాయేల్ని బయటకు తీసుకురండి అయ్యా, నా వైపు చూడాలా. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ఎంతమంది దూతలు ఉన్నారు? ఆ దూతలకు ఏమని పదం వాడబడింది? వారు అనాలా, కానీ ఏమని రాస్తుందమ్మా? అరే ఇద్దరు అంటాడు, మళ్ళీ ఆయన అంటాడేంటి? మన భాషలో చెప్పాలంటే ఆయనలు అనాలా, లేకపోతే వారు అనాలా? అసలు చూడండి, ఇదే త్రిత్వంలో ఉన్న మర్మం. అరే ఇద్దరు మనుషులు ఉన్నారన్నాడా తమ్ముడు? ఉన్నారన్నాడా? ఇద్దరు మనుషులు ఉన్న తర్వాత ఇప్పుడేమంటాడు? ఆయన వారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు? తండ్రి అని దేవుడు పరలోకానికి వెళ్ళాడమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇద్దరు దూతలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు లోతు పారిపో, వెనుకకు చూడకు, మైదానములో ఎక్కడ నిలవద్దు, నశించిపోకుండా వెనక్కి చూడకుండా ఆ పర్వతానికి పారిపో అన్నాడు. పారిపో అని చెప్పాడు. ఎవరు చెప్పింది? ఆయన అంటే దేవదూతలుగా కనపడుతున్నటువంటి దేవుడు. ఈ మాట పట్టుకోండి. దేవదూతలుగా కనపడుతున్న దేవుళ్ళు కాదు, మళ్ళా అది పట్టుకోండి. ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళారా మీకు వందనాలు అనే మాట నేరుగాక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు, త్రియేక దేవుడై ఉన్నాడు. ఆమేన్. సరే, ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు పారిపో, త్వరగా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. లోతుకు మరి నడువు నొప్పి వచ్చిందో, మోకాళ్ళ నొప్పి వచ్చిందో, వచ్చిందో కానీ ఒక మాట అన్నాడు. 18వ అధ్యాయంలో ఏమన్నాడంటే చూడండి తల్లి, లోతు ప్రభువా అలాగూ మరి ఎలా చేయమంటావు చెప్పు అంటే, ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చినది. దేవదూతల కటాక్షం మనిషికి కావాలా? దేవదూతలకు మనిషి దాసుడా? ఇంకో మాట చెప్పమంటారా? మనిషికే దేవదూతలు దాసులై ఉన్నారు. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకు నియమించబడిన ఆత్మలు వీరుకారా అని హెబ్రీ గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో దేవదూతల నిర్మాణం, దేవదూతల విభాగాలు, దేవదూతలు ఎలా పడిపోయారు, అది నెక్స్ట్ సెషన్లో మనం వినబోతున్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవదూతలను ఏమడుగుతున్నాడు? వాళ్ళు దేవదూతలు కాదు, దేవదూతల రూపంలో ఉన్న దేవునితో ఏమంటారంటే, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా యొడల కనపరిచిన నీ కృపను ఘనపరిచి తిని. లోతు పట్ల కృపను కనపరిచేది, మన పట్ల కృప కనపరిచేది దేవదూతలా దేవుడా? ఈ కృప అనే పదం ఎవరికి ఆపాదిస్తాం? యేసయ్యకు తప్ప ఏ నరమాతుడికి మనం ఆపాదించలేదు. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నారు నీ కృపను కనపరుస్తున్నాను అంటే, వీళ్ళు దేవదూతలు కాదు, దేవదూతల రూపంలో ఉన్న దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. సరే, నేను ఆ పర్వతమునకు
తప్పించుకొని పోలేను. ఏ మైదారి రోగం వచ్చిందయ్యా నీకు? పోవచ్చుగా. ఏమంటాడు? ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. మరి ఏం చేయమంటావు? ఈ కీడు నాకు సంభవించి చచ్చునేమో. ఇదే దేవుడు కొన్నిసార్లు చెప్తే మన సొంత తెలివితేటలు ఆడతాం, అందుకే ఓడిపోతాం. ఆయన చెప్పింది చేసినట్టే, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే నీళ్లు కూడా ద్రాక్షారసం అయిపోతాయి. ఆమెన్. ఎడారి కూడా ఏదైనా అయిపోద్ది. కానీ మధ్యలో ఏం చేస్తామంటే మన సొంత బుద్ధి కొంత ఉంటుంది కదా. అదే అంటారు, సాలినేత కొంత, మాలనేత కొంత, ఈ రెండు కలిసి కంపు అయిపోద్ది. ఆమెన్. ఆయన ఆలోచన పట్టుకొని నడుచుదుం గాక. సరే, ఇదిగో అప్పుడు అంటాడు, తమ్ముడు కొంచెం పైకి వెళ్ళి, చచ్చిపోదునేమో అని లోతు అన్నాడు. 20వ వచనం, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంగా ఉంది, నేను అక్కడికి పారిపోతాను, అది చిన్నదే కదా, నేను బ్రతుకుతానని చెప్పాను. 21వ వచనం, ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవిని అంగీకరించి తిని. అంటే ఆయన ఎవరంటమ్మా? ఆయన. నేనంట ప్రార్థన అంగీకరించేది దేవుడా దేవదూతలా? మరలా చెప్పాలి. నిర్ణయాలను మార్చటానికి అధికారం కలిగింది, ఆమోద ముద్ర వేయగలిగింది దేవదూతలా దేవుడా? లోతు నిర్ణయం మార్చుకుంటారంటే ఓకే, ఇట్స్ ఓకే. దేవదూతలు ఆ మాట అనగలవా? ఒకవేళ ఆ మాటే కనుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత తోలు తీస్తాడు దేవుడు. అఫ్కోర్స్ వాళ్ళకి శరీరం ఉండదు, వాళ్ళు అది వేరే సంగతి. వచ్చే వారం మనం విందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు, నీ మనవిని అంగీకరించి తిని. 22 రైట్, 23, 24, 23, 24 అద్భుతమైన మాటలు. ఇది కనుక మీకు అర్థమైతే త్రిత్వం యొక్క మర్మం అర్థమైంది. ఈ ఇద్దరు దూతలు ఏమై ఉన్నారో అస్సలు హృదయం ఉప్పొంగ చేసే మాట. చూడండి, లోతు సోయరుకు వచ్చినప్పుడు, ఇక వచ్చేసే, ఇక సోయ లేకుండా నిద్రపోను, కూర్చో. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. 24 టిక్ చేసుకోండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించాను. ఎవరు కురిపించారట? ఎవరి దగ్గర నుంచి కురిపించారట? సరిగా చదవండి. యెహోవా యొద్ద నుండి కురిపించాడట. అర్థమైందా? యెహోవా యొద్ద నుండి కురిపించాడట. ఇదేమి తిరకాల్సిన ఆయన అంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారనే విన్నారా? కొంచెం మనసు పెట్టండి. ఇక్కడ యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి. ఆ యెహోవా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ? 18వ అధ్యాయం ముగింపులోనే పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ యెహోవా యొద్ద నుండి చూడండి, యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకములను ఆకాశము నుండి కురిపించాడట. ఎవరి యొద్ద నుండి అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది యెహోవాలు ఉండొచ్చు? వరకు ఒక మాట అనండి అంటే ఇద్దరు ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా. డెఫినెట్గా ఇక్కడున్న ఇద్దరిలో యెహోవా అనే నామాన్ని ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. దీనికి ఆధారం చూపిస్తా. వీళ్ళిద్దరు దేవదూతలని పిలువబడింది. అయితే దేవదూతల రూపంలో ఉన్న దేవుడు ఆయన. సరే, ఇప్పుడు ఏమని రాసిందంటే యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకాలను ఆకాశము నుండి కొమ్మరించాడు అని రాసింది. దైవజనమ, నిలవబడిన ఇద్దరు దేవదూతల్లో ఒకరికి యెహోవా దూత అనే పేరు పెట్టబడింది. బైబిల్లో యెహోవా దూత అనే పేరు పెట్టబడిన వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ మీరు వినాలా, నేను చెప్పినంత మాత్రాన్ని మీరు ఉబలాటపడి సప్పట్లు కొట్టదు. దీనికి ఆధారం చూపిస్తా. ఈ ఆధారం నోట్స్లో కాదు, మీ గుండెల్లో రాసుకోవాలి. రైట్?
ఈ ఆధారం నోట్స్లో కాదు, మీ గుండెలో రాసుకోవాలి. నిర్గమకాండం చూడండి, అక్కడ ఉంది మసాలా అసలు. ఆమేన్. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం అందరూ చూడాలి. నాతో కలిసి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరిని? ఎంతమందిని? ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ చూడండి, ఆయన సన్నిధిని. ఆయనకి ఏ పదం వాడబడింది చెప్పాలి. ఆయన అనే పదం ఎవరు కొడతాం చెప్పండి? దేవునికి తర్వాత మా ఆయన వచ్చాడండి అని అంటాం కదా. ఆయన అనే పదం ఎవరు కొడతాం? యజమానుడికి వాడతాం కదా. ఈ సృష్టి అంతటికి భర్త, సృష్టికర్త, నిర్మాణకుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రియేక దేవుని యొక్క సారథ్యంలో సృష్టించబడింది. దీన్ని కూడా ఆధారాలు చూపిస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రావద్దు. అంటే పాత నిబంధనలో ఆయన సింహమే, కొత్త నిబంధనలో గొర్రెపిల్ల. కానీ పాత నిబంధనలో సింహమే. కోపం రావద్దు, జాగ్రత్త. మీ అతిక్రమములను పరిహరింపడు. కింద ఖరీదైన మాట రాసి ఉంటుంది, నా నామము ఆయనకున్నది. ఇది కిటుకు. చెప్పండి ఇక్కడ, నా నామము ఆయనకున్నది. ఎవరి నామం? ఎవరి నామం? యెహోవా యొక్క నామము ఎవరికి ఉందట? నేను ఒక దూతను పంపిస్తున్నాను, ఆ దూతకు నా నామం ఉంది. ఏంటయ్యా మీ నామం? యెహోవా అనే నామం నాకుంది. నా నామాన్ని ఆ దూతకు పెడుతున్నాను. అందుకనే మనం 19వ అధ్యాయంలో చూస్తాం కదా, యెహోవా యొద్ద నుండి, యెహోవా యొద్ద నుండి అంటే ఆ ఇద్దరు దేవదూతలుగా కనపడుతున్న వారిలో ఒక ఆయనకి యెహోవా దూత, యెహోవా అనే పేరు ఆపాదించబడింది. ఆ యెహోవా దూతే, ఆ యెహోవానే పాత నిబంధనలో మర్మ పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అలాగని దైవజనమ, యేసుక్రీస్తు వారి స్థాయి, అంతస్తు తక్కువ కాదు. విధేయత చూపటాన్ని బట్టి ఆయన కుమారుడు అయ్యాడు. కానీ శక్తిహీనతను బట్టో, బలహీనతను బట్టో, తండ్రి కంటే ఈయనేదో తక్కువ స్థాయిలో ఉన్నవాడు అయినందువల్ల ఆయన కుమారుడు కాలేదు. విధేయతను బట్టి కుమారుడు అయ్యాడు. ఇందాక నేను చెప్పే కదా, తండ్రి ఎంత శక్తి కలిగిన వాడో కొడుకు అంత శక్తి కలిగిన వాడు. కొడుకు ఎంత శక్తి కలిగిన వాడో చెప్పాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఈ ముగ్గురులో శక్తి కలిగిన వాళ్ళు ఎవరు? అయ్యో, వాళ్ళు త్రియేకమై ఉన్నారు. తండ్రి ఆది నుంచి ఉన్నాడు, కుమారుడు ఆది నుంచి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆది నుంచి ఉన్నాడు. తండ్రి యుగాయుగాలు ఉండేవాడు, కుమారుడు యుగాయుగాలు ఉండేవాడు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడు కూడా యుగాయుగాలు ఉండే దేవుడు. పాత నిబంధనలు కొన్ని చోట్ల యెహోవా దూత అని రాసి, అలా కొనసాగింపు ఏమని రాసి ఉంటుందో తెలుసా? యెహోవా దూత. ఇది పదే పదే ఎక్కడ చూస్తామో తెలుసా? ఆ తర్వాత అధ్యాయంలో మోరియా పర్వతం మీద, మీరు ఎరుగుదురు కదా, మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిచ్చేటప్పుడు అబ్రహాము కత్తెత్తినప్పుడు యెహోవా దూత ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. 22వ అధ్యాయం 11, 12 వచనాలు. 11వ వచనం. తమ్ముడు త్వరగా. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా నేను
అబ్రహాముని పిలిచింది ఎవరు? అందరూ చెప్పాలి. యెహోవా దూత అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. పిలిచిన తర్వాత 12వ వచనం, అప్పుడు ఆయన యెహోవా దూతకు మరలా ఏ పదం వాడుతున్నారు ఇక్కడ? ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీ ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక. ఎవరికి ఇయటానికి? అక్కడున్న ఆయన ఎవరు? యెహోవా దూత అయినప్పుడు అప్పుడు అనాలి, యెహోవాకి ఇయుటకు నువ్వు వెనుతీయలేదు గనుక అని అనాలి. ఆ మాట అనకుండా ఏమంటున్నాడు చెప్పాలి? నాకిచ్చుటకు వెనుతీయలేదు గనుక. అంటే ఈ యెహోవా దూత కేవలం దూతేనా? దూత రూపంలో ఉన్న దేవుడా? అందుకే మాట చెప్తున్నాను. నాతో కలిసి చెప్పండి. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకిచ్చుటకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు తెలిసి ఉన్నదని చెప్పాను. 13వ వచనం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా. 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను. నెక్స్ట్ వర్స్, మరియు నీవు నా మాట వినినందున, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నాతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రారంభం ఏమని రాస్తుంది? యెహోవా దూత అని రాస్తుంది. యెహోవా దూత ఎలా మాట్లాడుచుండెనని చెప్పి ఇప్పుడు చివరికి వచ్చేసరికి యెహోవా నా తోడని సెలవిచ్చెను. అంటే యెహోవా దూతగా పిలువబడుతున్న వ్యక్తి ఎవరై ఉన్నారు? యెహోవా నామము పెట్టబడిన వ్యక్తి. ఆ వ్యక్తే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. దీని కొనసాగింపుగా ఇంకొక మాట కూడా నిర్గమకాండం 3వ అధ్యాయం టక చూడండి, త్వరగా వెళ్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. తమ్ముడు అందులో కనపట్లేదురా నాయన. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం, హోరేబు పర్వతమునకు వచ్చెను. 2వ వచనం, ఆ పొద నడిమి అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూచిదని అనుకుంటుని. 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టునకు వచ్చుట యెహోవా చూచెను. నా వైపు చూడాలి. ఆ పొదలో ప్రత్యక్షమైంది ఎవరట? పెద్దగా చెప్పాలా? యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. పొదలో ఉంది యెహోవా దూత. ఇక్కడ ఏమని రాస్తుంది? మోషే ఆ పొద వైపు రావటం ఎవరు చూశారట? అంటే ఆ పొదలో ఉంది ఎవరు? యెహోవా దూత అని రాస్తుంది. ఇక్కడేమో అంటే దైవజనమ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరు, తండ్రి అయిన దేవుని యొక్క నామం ఆయనకి ఇవ్వబడింది. పాత నిబంధనలో అక్కడక్కడ యెహోవా దూత అని చూస్తాం. ఆ యెహోవా దూతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి, ఒకరోజు దూసిన కత్తి చేతబుని ఎరుకో దగ్గర కనపడ్డాడు. ఎవరికి? యెహోషువకి. యెహోషువ అంటాడు, నువ్వు మా పక్షమా పరపక్షమా అన్నాడు. ఆయన అంటాడు, నీ పక్షం కాదు, ఆయన పక్షం కాదు, నేను యెహోవా పక్షం అంటాడు. సూపర్. విన్నారా? యెహోషువ అడుగుతాడు, ఇదిగో దూసిన కత్తి శాతబూనో బాగానే ఉంది, ఇంతకీ నువ్వు మా పక్షమా వాళ్ళ పక్షమా అన్నాడు. అంటాడు, నీ పక్షం కాదు, వాళ్ళ పక్షం కాదు, నేను యెహోవా పక్షాన వచ్చాను అంటాడు. గిద్యోనుకు ఆ బండలో నుంచి అగ్ని వెళ్ళేటప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమైందని, మనోహకు యెహోవా దూత ప్రత్యక్షమైంది అని చూస్తా ఉన్నాం కదా. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితపు దేవుడు కాదు, ఆది నుంచి ఉన్నవాడు.
ఆది నుంచి ఉన్నవాడు అని చెప్పడానికి ఒక ఆధారం చూపిస్తాను. యెషయా గ్రంథం ముగింపులోకి వచ్చాం. కూర్చోండి చిన్న. సరే, మీరు ముగ్గురు ఒకసారి నిలబడండి తమ్ముడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఇది యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచన వాక్కు. నాతో కలిసి చెప్పండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టినది మొదలుకొని, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నా వైపు చూడండి. ప్రభువు యెహోవా ఆయన ఆత్మ నేను. ఎంతమంది ఉన్నారు అక్కడ? మరొకసారి చెప్పాలి. ప్రభువు యెహోవా దేవ చేతులు ఎత్తిన ఆయన. ప్రభువు యెహోవా ఆయన ఆత్మ నేను. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంట? ఆయన పంపించండి అయ్యా, ఏం చేస్తావో చేసుకో రా. వాళ్ళు ఏమన్నారు చూడండి. ప్రభువు యెహోవాయు, మైకి తీసుకోరాజు. ఇప్పుడు ఈ మాట నువ్వు చెప్పు, నేను చెప్పే మాట అక్కడ చదివి అక్కడ ఉన్న మాట చెప్పు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనున్న వాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాను ఆయన ఆత్మయు నన్ను పంపెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. యేసయ్య ఏమంటారంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఏంటి? ఆది నుండి నువ్వు రహస్యంగా మాట్లాడలేదా? నేను రహస్యంగా మాట్లాడాల, బహిరంగంగానే మాట్లాడా. ఎక్కడ మాట్లాడావయ్యా? మోరియా పర్వతం మీద అబ్రహాముతో మాట్లాడిన యెహోవా దూత ఎవరు? నేనే. సొదొమను తగలబెట్టడానికి వెళ్ళేటప్పుడు అబ్రహాముతో మాట్లాడేనే. ఎవరు అనుకున్నారు? నేనే. లోతును బలిమి చేత, నా కృప చేత, నా కటాక్షం చేత సొదొమ నుంచి బయటికి తీసుకొచ్చి లోతుతో మాట్లాడేనే. ఎవరు అనుకున్నారు? నేనే. ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడును కాను, బహిరంగంగా ప్రజలతో మాట్లాడుతూ వచ్చిన వాడిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనోహ పొలాన్ని దున్నుతున్నప్పుడు మనోహతో మాట్లాడిన యెహోవా దూత ఎవరో? ఎరుకో కోటల దగ్గర యెహోషువతో మాట్లాడిన యెహోవా దూత ఎవరో? గిద్యోను భయంతో గానుగుల చాటును దాక్కున్నప్పుడు అందుకోవాలా, పరాక్రమం కలిగిన బలాజ్యుడా గిద్యోను బయటికి రా అని గిద్యోనుతో మాట్లాడిన యెహోవా దూత ఎవరో? నేనే. ఇప్పుడు చెప్పండి, నన్ను అడగండి మీరు. నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఆది నుండి రహస్యంగా మాట్లాడానా, బహిరంగంగా మాట్లాడానా? మళ్ళీ వందయ్యా, అరే నిజమే కదా, ఆది నుండి నువ్వు బహిరంగంగా మాట్లాడావు, అది బాగానే ఉంది కానీ, ఇది బ్రహ్మాండంగానే ఉంది కానీ, అసలు ఎప్పటి నుంచి నువ్వు ఉన్నావయ్యా? ఆది నుంచి కాదు. అక్కడ చిన్న మాటలు చూపించండి. చిన్నది నాతో కలిసి చెప్పండి. అది పుట్టినది మొదలుకొని. ఏది పుట్టింది మొదలుకొని? ఆది అనేది ప్రారంభించింది మొదలుకొని. ఆది ఎప్పుడు? అసలు ఆది అంటే దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండ్. అందుకని ఈ దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే ఆది అంతము లేని దేవుడు. రైట్, అర్థమైంది కదా? అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. సరే, అక్కడ ఉన్నావు. మరి ఇప్పుడు ఏంటి విషయం? ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు రానాయన నన్ను పంపాను. ఎక్కడికి? సిలువ యాగానికి, భూలోకంలోకి వాళ్ళిద్దరూ కలిసి పంపించారు. సరే, ఇప్పుడు ఫిలిప్పి వేషం వేసుకో, మైకి తీసుకో. ఈయన యేసు ప్రభు. ఫిలిప్ గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, అయ్యా, నువ్వు నోరు తెరిచినా నోరు మూసినా తండ్రి 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 అంటున్నావు, ఒక్కసారి తండ్రిని చూపించవచ్చు కదయ్యా అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అయ్యో ఫిలిప్పా, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే అంటాడు. అరే అది ఎట్లాగయ్యా అంటాడు. యేసుక్రీస్తు తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉన్నాడు. తండ్రి ఎలా ఉంటాడో కొడుకు కూడా అలాగే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ ముగ్గురు వేరు వేరు కాదు, 3
చెప్పాలి 3 పెద్దగా చెప్పాలి. అయ్యా నాకు తండ్రిని చూడాలని ఉందంటే చూడండి ఆ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇజ్రాయేల్ చదువు ఆ మాటలు. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, రాజును అడుగు, రాజు ఇప్పుడు నీకు ప్రభు. రాజా దిగింది, ఆగాగు రాజా దిగిన తర్వాత కూడా నేను ప్రభుని అనేవుగాక, ఈ క్షణం వరకే, ఈ క్షణం తర్వాత నీ పోస్ట్ అయిపోద్ది. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. తండ్రిని మాకు కనపరచు. అడిగా ఆయన్ని, తండ్రిని మాకు కనపరచుము. తర్వాత మాకంతే చాలు, తండ్రిని చూస్తే చాలు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారో చూడండి, 9వ వచనం. మైక్ తీసుకో. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే. అంటే తండ్రి ఎలా ఉంటాడో చెప్పాలి. తండ్రి ఎలా ఉంటాడో యేసుక్రీస్తు అలాగే ఉంటాడు. అలాగని తండ్రే కుమారుడుగా వచ్చాడు అనుకుంటే పొరపాటు. వీళ్ళ ముగ్గురు కలిసి ఉండగలరు, ముగ్గురు అదే దైవత్వం, త్రిత్వంలో ఉన్న మర్మయుక్తమైన సంగతి. సరే, యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు, అయిపోయింది. సిలువ వేయబడే ముందు ఏమంటాడంటే, శిష్యులారా మీరు భయపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, మీ పక్షాన విజ్ఞాపన చేస్తాను, మీ పక్షాన విజ్ఞాపన చేసి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అంటాడు. చూడండి ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఎట్రా రాజు, యేసు ప్రభు వారు ఏమంటారంటే, శిష్యుల వైపు చూస్తా నా వైపు చూడాలి. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నా వైపు చూసి నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పాలి. చాలా విలువైన మాట ఇక్కడ ఉంటుంది. నేను తండ్రిని వేడుకుంటా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్తను అన్నాడా? నేనే ఆత్మస్వరూపిగా దిగి వస్తానన్నాడా? కొంతమంది చెప్పే మాట ఏంటంటే, తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే ప్రస్తుతం పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉన్నాడు అని అంటారు. 100% ఇది తప్పుడు మాట. ఒకవేళ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడిగా వస్తే అప్పుడు ఏమనేవాడు తెలుసా? ఇలాగనేవాడు, అయ్యా మీరు బాధపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తా, తండ్రిని వేడుకుంటా, నేను మరలా మీ వద్దకు ఆదరణకర్త రూపంలో వస్తాను అని అనాలి. కానీ ఏమంటాడు? వేరొక, అంటే నేను కాదు ఈసారి వచ్చేది, చెప్పాలి, నేను కాదు ఈసారి వచ్చేది, వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. అయ్యా వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నావు కదా, ఆయన ఎట్టుంటాడంటే సత్యస్వరూపియగు ఆత్మ. చెప్పండి, సత్యం అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యస్వరూపియగు ఆత్మ అంటే నేను ఎలా ఉంటానో రాబోయే పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఉంటాడు అంటాడు. ఇప్పుడు యేసు ప్రభుని అడిగారు, ఏమని? అయ్యా తండ్రి ఎలా ఉంటాడో చెప్పంటే ఏమన్నాడు? నేను ఎట్లా ఉంటానో తండ్రి అట్లాగా ఉంటాను అన్నాడు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉంటాడు అని అంటే, సత్యం ఏ స్వరూపంలో ఉంటుందో చెప్పాలి, సత్యం ఏ స్వరూపంలో ఉంటుందో పరిశుద్ధాత్ముడు కూడా అదే స్వరూపంలో ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకని దైవజనమా, వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు, తండ్రి కుమార. వీరు త్రిమూర్తులు కాదు, త్రియేకమై ఉన్నారు. ఇంకోసారి చెప్పండి, చెప్పాలి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి.
ఇంకోసారి, త్రిమూర్తులు కాదు, ఏకమై ఉన్నారు. తండ్రి పేరు ఎవరికి పెట్టబడింది? చెప్పాలి. తండ్రి పేరు ఎవరికి పెట్టబడింది? అందుకనే 2 విలువైన మాటలు చూపించి ఇక ప్రార్థనలోకి వెళ్దాం. మనం ఆరాధన చేద్దాం. ఎవరిని ఆరాధన చేద్దాం? త్రియేక దేవుని ఆరాధన చేద్దాం. రైట్ చూడండి. మత్తయి సువార్త అనుకుంటా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని రాసుందా? నామములలోనికి అని రాసుందా? ఇంకోసారి, నామములోనికి అని రాసుందా? నామములలోనికి అని రాసుందా? సింగులర్ వాడాడా, ఫ్లోరల్ వాడాడా? నామములోనికి అన్నాడు, నామములలోనికి అనలా. వాస్తవంగా అక్కడ చెప్పింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు నామములలోనికి బాప్తిస్మం ఇవ్వుడి అని అనాలి. అనకుండా నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని అన్నాడంటే తండ్రికి పెట్టబడిన పేరే కుమారుడికి పెట్టబడింది, కుమారుడికి పెట్టబడిన పేరే పరిశుద్ధాత్మకు పెట్టబడింది. అందుకని నేనంట, యేసు నామంలో బాప్తిస్మం వాక్యానుసారం కాదు, ఖచ్చితమైన వాక్యానుసారమైన బాప్తిస్మం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిటిచ్చే బాప్తిస్మమే వాక్యానుసారమైన బాప్తిస్మము. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అవును, ఆయన త్రియేక దేవుడు అని చెప్పడానికి ఇంకొక రుజువు చూపించి ఇక నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. అందుకని అపోస్తులైన పౌలు గారు సంఘాన్ని ఆశీర్వదించేటప్పుడు ఇలా ఆశీర్వదిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయ్యుండునుగాక. నా చేతులెత్తి కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. ఆ రోజుల్లో కొరింథీ సంఘాన్ని పౌలు గారు ఆశీర్వదించారు. ఈరోజు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబంలో కట్టబడుతున్న మీ అందరిని ఆశీర్వదిస్తున్నా. లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నా. ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయ్యుండునుగాక. వీళ్ళ ముగ్గురు ఏమై ఉన్నారు? ఆ సర్కిల్ ఒక్కడు చూపించుతాడు. సర్కిల్ ఏమై ఉన్నారు? అది దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆమేన్. వీళ్ళ ముగ్గురు కలిసి ఉండగలరు, ముగ్గురు వేరుగా ఉండగలరు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట? నా ప్రయాసం ఫలించినట్టేనంటారా? సో మనం ఆరాధించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నారు. ముగ్గురు ఏకమై ఉన్నారు. ఈ మర్మమై ఉన్న దేవుణ్ణి ఆరాధించే కృప దేవుడు మనకిచ్చునుగాక.